పల్నాడు ప్రాంతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఎరపతినేని శ్రీనివాసరావు గారు 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కట్టిన హాస్పిటల్, యావత్ పల్నాడు గురజాల మాచర్ల 10 లక్షల జనాభాకి కట్టిన హాస్పిటల్ ఏందిరా బాబు అంటే, అదిగో మీరు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందబ్బా హాస్పిటల్ అది. 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా పూర్తి చేయలేకపోయారు. 6 పడకలు, ఓ 40-50 లక్షలు చేసే 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 17 సంవత్సరాల్లో వాళ్ళు నిర్మించింది అది. ఎక్కడ కట్టారంటే ఇదిగో చెరువు, పిడుగురాళ్ల చెరువులో. అంటే ఎవరికన్నా జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా, కాలు ఇరిగినా ఈ హైవే దాటుకొని, గుంతలు దాటుకొని, పాక్కుంటూ దోక్కుంటూ అక్కడికి పోవాలి. అసలు వాస్తవంగా ఈ చెరువు రేపు నీళ్లు పెట్టాలి. కరువు వస్తే పిడుగురాళ్లలో భూమిలో నీళ్లు ఇంకిపోతాయి, నీళ్లు ఉండవు. కర్మగాలి చెరువులో నీళ్లు పెడితే ఎవరికన్నా జబ్బు చేస్తే వాళ్ళు ఈదుకుంటూ పోయి చికిత్స అందించాలి. 6 పడకల హాస్పిటల్ కట్టలేని చంద్రబాబు నాయుడు గారు, ఎరపతినేని శ్రీనివాసరావు గారు మెడికల్ కాలేజ్ కడతారంట. ఇది వాళ్ళు చెప్పేది. మేము తెచ్చిన మెడికల్ కాలేజ్, మేము నిర్మించిన మెడికల్ కాలేజీకి రంగులు పూసుకొని ఓపెన్ చేస్తున్నారు. పర్లేదు, తప్పులేదు. ముందేమో ప్రైవేటైజేషన్ అన్నారు, అమ్ముకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలా. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బాంచెత్ తాట తీస్తా, ఎవడైనా లంచాలిచ్చి మెడికల్ కాలేజ్ కొనుక్కుంటా అంటే ఒక్కడు రాలా టెండర్కి. చివరికి వెనక్కి తగ్గారు. 70-80% పూర్తయిన మెడికల్ కాలేజీని పిడుగురాళ్లలో పూర్తి చేయడానికి ఎట్టో ముందుకొచ్చారు. గతి లేక పూర్తి చేయండి, తప్పులేదు. ఉత్తర ప్రగల్భాలు ఎందుకు?